వైజాగ్ అనగానే పారిశ్రామిక కాలుష్యం, కెమికల్ ఇండస్ట్రీ కాలుష్యం, ఇక్కడ పరవాడు నుంచి అన్ని రకాల విషవాయువులు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. దీనికి ఎవరు మాట్లాడతారు? జగన్ వెళ్ళి ఇక్కడ వచ్చి కూర్చుంటాడంట. ఓ పని చేయండి, జగన్ పరవాడు ఇండస్ట్రీ మధ్యలో ఆ పొగగొట్టాల మధ్య ఇల్లు పెట్టి ఋషికొండలు కాదు, వెళ్ళి పరవాడు వెళ్ళి కూర్చో. నువ్వు పరిశ్రమలు ఎక్కడ వదులుతారు కదా, ఆ పసుపు రంగు వాయువులు పీల్చుకో, అప్పుడు తెలుసు నీ కష్టం. ఉత్తరాంధ్ర మొత్తం డంపింగ్ యార్డ్లే చేశారు అందరూ. ఉత్తరాంధ్ర పరిశ్రమలు అని చెప్పి డంపింగ్ యార్డ్లే చేస్తారండి ఉత్తరాంధ్రని. విశాఖ డంపింగ్ యార్డా? మీ భవిష్యత్తు పాడైపోద్ది. ఆడపిల్లల గర్భాలు పాడైపోతాయి, చిన్నబిడ్డల ఆరోగ్యాలు పాడైపోతాయి. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? ఆడిట్ చేశారా? పొల్యూషన్ ఆడిట్ జరిగిందా? ఎవరు ఎందుకు మాట్లాడరు? డబ్బులుంటే సరిపోద్దా? గాలి కలుషితం అయిపోతే ఎన్ని డబ్బులు ఇస్తే గాలిని శుద్ధి చేయగలం? దీని మీద ఎవరన్నా ఆలోచిస్తున్నారా? దీన్ని మాట్లాడేవాడు లేడే. మీ చేతుల్లో ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించి ఓటేయకపోతే, మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించకపోతే, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే మీరు నిలదీయకపోతే మీరే నష్టపోతారు, మనమే నష్టపోతాం, మన బిడ్డలు నష్టపోతారు. అందరం ఎత్తైన బిల్డింగ్లో ఉండొచ్చు, లేదా కూర్చొని గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండొచ్చు, కానీ కాలుష్యం అందరినీ సమూలంగా చంపేస్తుంది.